అఖిల, ఇప్పటి వరకు పరువు పోయిందో లేదో నాకు తెలీదు కాని ఇంటి ఆడపిల్లని వీధిలోకి నెడితే అప్పుడు పోతుంది అసలు పరువు. మామయ్య గారు చెప్పేది నిజమే అఖిల. చూడు, అసలే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నావు. ఇదే నీకు చివరి అవకాశం. ఇంకోసారి నేను గాని నా వాళ్ళు గాని నీ వల్ల పరువు పోగొట్టుకునే పరిస్థితి వచ్చినాదంటే ఆ రోజు మా నాయన అడ్డుపడినా మిమ్మల్నిద్దరినీ ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను. పో లోపలికి. ఏంటి మమ్మీ, వాళ్ళని వెనకేసుకొస్తారు? నేను వద్దనుకున్న వాళ్ళందరూ ఆయనకి కావాలే. వదిలేయమే. ఈ గుండుతో తిరగాలంటే సిగ్గుగా ఉంది. ఇప్పుడు నా పరిస్థితి ఏందత్తయ్యా? కొద్ది రోజులు సిగ్గుపడ్డం మానేరా భద్రం. ఇంకేం చేస్తాం? నువ్వేం బాధపడకమ్మా, నీకేం కాదు. ఆ దేవుడు నిండు నూరేళ్ళు నిన్ను చల్లగా చూస్తాడు. ఏం చల్లగా చూడ్డం ఏమోరా. ఇంత చిన్న చిన్న వాటికే మీరింత కంగారు పడిపోతున్నారే. రేపు నిజంగా నాకేదైనా జరిగితే మీరేమైపోతారు అని నాకు అమ్మా, అలా మాట్లాడకమ్మా. నువ్వు జస్ట్ డాక్టర్ గారు చెప్పినట్టు చెయ్యి చాలు. నీకేం కాదు. ఈ రోజు నుంచి కష్టపడే పని ఏదీ నువ్వు చేయకూడదు, సరేనా? అలా అని నేను ఖాళీగా కూర్చుంటే ఇంట్లో పనులన్నీ ఎవరు చూసుకుంటారు చెప్పు? మై హూనా మాతాశ్రీ. ఒక్కడవే ఎన్ని పనులను చేస్తావురా? ఈ కుటుంబం కోసం పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నావు. అది చాలదా? ఏదో నీకు చేదోడు వాదోడుగా ఉందామని ఆ పచ్చళ్ల వ్యాపారం పెట్టుకున్నాను. అలా అన్నా ఓ 10 రూపాయలు సంపాదిస్తే నా బిడ్డలకు ఉపయోగపడుతుంది కదా అని. అమ్మా, ఆ పచ్చళ్ల వ్యాపారం సంగతి కూడా నేను చూసుకుంటాను. నువ్వు రెస్ట్ తీసుకో చాలు. విద్య, విన్నావు కదా? అలాగే అన్నయ్య. సరే, నువ్వు వెళ్ళి వంట సంగతి చూడు. సరే. చావు నన్ను దాని ఒడిలో పడుకోబెట్టుకుని జోల పాడుతుందిరా. ఎప్పుడు ఈ కళ్ళు మూత పడతాయో తెలీదు. ఇవి శాశ్వతంగా మూత పడే వరకు మీ మొహాల్లో నవ్వు అలా చూస్తూ ఉండగలిగితే చాలు. ఇడివు. తినమ్మా. ఏరా, నన్ను మరీ రోగిష్టిదాన్ని చేస్తున్నావు. కనీసం తిండి తినడానికి కూడా కష్టపడకూడదా? ఈ చేతి గోరుముద్దలు తినే కదమ్మా మేము ఇంత పెద్దవాళ్ళం అయ్యాం. అమ్మకి గోరుముద్దలు పెట్టే అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పు? నిన్ను ఇంత ప్రేమగా చూసుకునే భాగ్యాన్ని దూరం చేయకమ్మా. తిను.
అన్నయ్య నేను పడతానులే. వద్దులేరా. అమ్మకి బాలేదు అనగానే ఎంత కంగారు పడ్డావో నేను చూశాను కదా. మనిషి కష్టాన్ని కలిసిపోయేదానికంటే మనసు కష్టాన్ని కలిసిపోయేదే ఎక్కువ. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళరా, అమ్మని నేను చూసుకుంటాను. నువ్వు పడుకోమ్మా. చెప్పండి సార్, ఈ సమయంలో వచ్చారంటే ఏదో బలమైన కారణమే ఉంటుంది. చెప్పండి. చెప్పండి మినిస్టర్ గారు, ఎంతసేపని అలా మాట్లాడకుండా ఉంటారు? మీరేం చెప్తారా అని ఆశగా ఎదురు చూస్తుంటే. ఉందిలేండి విశేషం. ఉంటేనే కదా ఈవేళెప్పుడొచ్చేది. బాబు అదేంటో చెప్పండి సార్, టెన్షన్తో నరాలు కట్ అయిపోతున్నాయి. చెప్పు చెప్పు అంటే ఏమని చెప్పమంటారండి? అరే ఇంత దూరం వచ్చాడు, అది రాకూడని వేళ వచ్చాడు, ఏదో మంచి వార్త తెచ్చుంటాడు, కనీసం మర్యాద చేద్దామని అనిపించదా? అయ్యయ్యో మినిస్టర్ గారు, ఎంత మాట అన్నారు? అలా ఉండండి. మేయ్ పద్దు, పద్దు, ఏంటి పెద్దమ్మా? వెళ్ళి మినిస్టర్ గారికి స్వీట్ తీసుకురాపో. చెప్పానుగా తీసుకొస్తుంది. నాకు కాదు మే, మినిస్టర్ గారికివ్వు. ఎక్కడ తెప్పించారు స్వీట్స్? వాసనే గుమగుమలాడుతోంది. ఏంటి మినిస్టర్ గారు, స్వీటు అంత బాగా నచ్చిందా? చాలా బాగుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఆహా, సర్లేండి. ఇంతకీ మీరు చెప్తానన్న వార్త చెప్పలేదు. తెచ్చానండి మీకోసం. స్వీట్ కంటే స్వీట్ లాంటి వార్త తెచ్చాను. అఖిలాండేశ్వరి గారు, త్వరలో మీరు ఎమ్మెల్యే అఖిలాండేశ్వరి కాబోతున్నారు. ఏంటి మీరు చెప్పేది? నిజమేనా? ఏది ఇంకొక్కసారి చెప్పండి, వినడానికి చాలా బాగుంది. ఎమ్మెల్యే అఖిలాండేశ్వరి గారు జిందాబాద్. అబ్బబ్బా, ఏం వార్త చెప్పారండి! థ్యాంక్స్ అండి. ఇంత శుభవార్త చెప్పిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోమంటారో చెప్పండి. మినిస్టర్ గారు, మీరు మా అఖిల కళని నిజం చేస్తున్నారు. సిగ్గుపడకుండా, మొహమాట పడకుండా, డబ్బు కావాలన్నా, పొలాలు కావాలన్నా, ఇంకేం కావాలన్నా అడగండి. చూడండి, నాకు డబ్బు, పొలాలు, ఆస్తులు, అంతస్తులు ఇవేవి వద్దు. మనిషికి కావలసింది ఓ తోడు. ఆ తోడు కోసమే ఇంతకాలం వెయిట్ చేశాను. కొంపతీసి ఇప్పుడు మమ్మల్ని మీకు తోడు వెతికి పెట్టమంటారా ఏంటి? కొంపదీసి కాదయ్యా, మీ కొంపలోనే అంటున్నా. ఇంక
ఇంకా అర్థం కావట్లేదా? నాకు అర్థమైందిలేండి. ఆ స్వీట్ తెచ్చిన అమ్మాయి మీకు బాగా నచ్చిందని. మీకు నచ్చింది బానే ఉంది, కానీ అవతల అమ్మాయికి కూడా నచ్చిందో లేదో ఓ మాట అడగాలిగా. నచ్చినా నచ్చకపోయినా అది వేరే విషయం అనుకోండి, పద్ధతి కదా. కాస్త ముందో వెనకో మీ కోరిక తీరుతుందిలేండి. అఖిలాండేశ్వరి గారు, రేపు మీరు ఎమ్మెల్యే అయ్యాక ఎంతమందికి దేవత అవుతారో నాకు తెలియదు, కానీ ఈ క్షణానికి మాత్రం నాకు సాక్షాత్తు అమ్మవారిలాగా కనిపిస్తున్నారు. మరి నేను వెళ్ళి పెళ్లి పనుల్లో ఉండమంటారా? వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ చేసుకోండి. వీలైనంత తొందరలో మీకో శుభవార్త చెప్తాగా. చాలు, మీరా మాట అంటే చాలు. ఒప్పుకుంటుందంటారా? అదంతా నాకు వదిలేయండి, నేను చూసుకుంటానుగా. మా పద్దుయే మీకు కాబోయే భార్య, సరేనా? అయితే త్వరలో మంచి ముహూర్తం పెట్టుకొని మీకు కబురు చేస్తాను. ఉంటానండి, వస్తానండి. చూసావా అమ్మా, వాడి వయసేంటి, వాడి కోరికేంటి? తప్పదు బావుగారు, ఏం ఆశించకుండా ఇవ్వడానికి. వాడేం మన పక్కింటోడు కాదు, మినిస్టరు. అది కాదు అఖిల. బావగారు, మీరేం చెప్పాలి అనుకుంటున్నారో నాకు అర్థమైందిలేండి. ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పిస్తాము, పద్దుని ఎలా ఒప్పిస్తాము అనేగా మీ అనుమానం. అందరూ ఒక్కసారి ఇలా రండి. ఏమండి? మ్యాగీ, మమ్మీ మ్యాగీ. వస్తున్నాను మమ్మీ. మీ అందరికీ నేనొక శుభవార్త చెప్దాము అనుకుంటున్నాను. ఏంటి మమ్మీ అది? ఇప్పుడే మినిస్టర్ గారు వచ్చి వెళ్ళారుగా, అత్తయ్యకి ఖచ్చితంగా సీట్ వచ్చి ఉంటుంది. అది చెప్పడానికే మనందరినీ పిలిచుంటుంది, అంతే కదా అత్తయ్య? భలే చెప్పావురా భద్రం, తెలివితేటలు నీకు ఎక్కువైపోయాయిరా. మమ్మీ కంగ్రాచులేషన్స్. అయితే ఇక నుంచి మ్యాగీ మమ్మీ ఎమ్మెల్యే అన్నమాట. దట్స్ గ్రేట్, ఫెంటాస్టిక్. డాడీ ఇంకా అలా చూస్తున్నావే, మమ్మీకి కంగ్రాచులేషన్స్ చెప్పు. కంగ్రాట్స్ అఖిల. థ్యాంక్స్ అండి, కానీ మీ అందరికీ దీనికి మించిన శుభవార్త ఇంకొకటి చెప్తాను, వినండి. ఏంటకిలా అది? మన పద్దుకి మంచి పెళ్లి సంబంధం చూశాను. నాకు ఎమ్మెల్యే సీట్ వచ్చిన దానికన్నా అదే పెద్ద శుభవార్త. అది చెప్దామని అందరినీ పిలిచాను. పెళ్లి కొడుకు ఎవరమ్మా? ఆ వివరాలన్నీ తొందరలోనే చెప్తానుగా. ఆ సంబంధం కుదిరి దీనికి పెళ్ళైపోయిందంటే దాని తలరాతే మారిపోతుంది. జీవితంలో అది ఎదురు చూడని అదృష్టం పట్టబోతుంది. ఎవరిదక్కా సంబంధం? గొప్ప సంబంధం అని చెప్తున్నాను కదా. అన్నీ కుదిరాక వివరంగా చెప్తానులే. బావగారు, వెళ్దామా? పదమ్మా. అదేంటి నాన్న, సంబంధం చూశాను అంటుంది కానీ పెళ్లి కొడుకు ఎవరు ఏంటి అనేది చెప్పడం లేదు. తాహత్తుకు మించిన సంబంధం అయితే తట్టుకోగలవా నాన్న? నీ తాహత్తుకు మాత్రం ఏం తక్కువమ్మా. చూద్దాం ఏ సంబంధం తీసుకొస్తుందో. ఏదైనా తేడా వచ్చిందంటే
దాని జీవితం నాశనం అయిపోతుంది కదా నాన్న. పొద్దుని ఇంతవరకు ఎప్పుడూ మనిషిలాగా కూడా చూడలేదు. అలాంటిది మంచి సంబంధం చూశాను అంటే ఎలా నమ్మమంటారు నాన్నా? నువ్వేం భయపడకమ్మా. మంచి సంబంధం కాకపోతే నేను మాత్రం చూస్తూ ఊరుకుంటానా? నేనున్నాను కదమ్మా, ధైర్యంగా ఉండండి. ప్రియమైన బావకి పత్తు రాయనిది ఏమనగా ఇక్కడ నేను క్షేమంగా లేను బావా. నువ్వు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా బాధ చెప్పుకోవడానికి నాకు నువ్వు తప్ప ఎవరున్నారు బావా? నువ్వు గుర్తుకొచ్చిన ప్రతిసారి ఈ ఉత్తరాల ద్వారా నీకే చెప్పుకుంటున్నాను. రాసి రాసి పెన్నులో ఇంకైపోయింది, కానీ నా కళ్ళల్లో కన్నీళ్ళకి కరువు రావటం లేదు. నన్ను తీసుకెళ్ళటానికి రెక్కల గుర్రం మీద నువ్వు వస్తావని చిన్నప్పుడు తాతయ్య చెప్పిన దగ్గర నుంచి నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను నీ దాన్ని నీకోసమే పుట్టాను అనుకున్నాను. నువ్వు ఎలా ఉంటావో తెలియకపోయినా నీతోనే జీవితం అని నమ్మాను. కానీ ఇప్పుడు పెద్దమ్మ నా జీవితాన్ని మరొకరి జీవితంతో కలిపేయాలని చూస్తుంది. ఇప్పటి వరకు నువ్వు వస్తావన్న ఆశతో బతికాను బావా. ఇప్పుడు ఒక్కసారైనా నిన్ను చూడగలను లేదు అని భయం వేస్తుంది. నా దురదృష్టానికి నీకు దూరమైనా నువ్వెప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇట్లా నీ మరదలు పత్తు. ఏంటన్నయ్యా మరీ అంత పెద్ద మూట మోసుకొస్తున్నావు? ఇవా నాన్నా నానా రావద్దు నానా, అక్కడే ఉండు, అక్కడే ఉండు. తమ్ముడు, సమయానికి దేవుళ్ళ వచ్చి నా బిడ్డను కాపాడారు బాబు. నీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేనయ్యా. రేయ్, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ముందు వెనకాల చూసుకోకుండా పరిగెత్తకూడదు కదా. మెయిన్ రోడ్ కదా, వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా. రోడ్డు దాటాలి అనుకున్నప్పుడు అటు ఇటు చూడాలి. చూసుకోకుండా పరిగెడితే ప్రమాదం. ఓకే అన్నా. నాన్న, అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ అన్నా. వస్తాం బాబు. సరే పద నాన్న. అర్రే, లెటర్స్ అన్నీ కింద పడిపోయాయి. ఈ రోజుల్లో ఉత్తరాలు రాసేవాళ్ళు ఇంకా ఇంతమంది ఉన్నారా? అవన్నీ ఒక్కరు రాసిన ఉత్తరాలే బాబు. ఏంటి, ఒక్కరు ఉత్తరాలా? ఒక్కసారిగా ఇన్ని ఉత్తరాలు రాశారా? ఒక్కసారిగా కాదు బాబు, గత 6 నెలల ఉత్తరాలు ఇవి. మరెందుకు ఇవ్వలేదు? ఎందుకంటే చెప్పండి. పాపం వాళ్ళు లెటర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. బాధ్యతగా ఉత్తరాలు ఇవ్వాల్సిన మీరే ఇలా ఇవ్వకుండా మీ దగ్గర ఉంచుకుంటే ఎలా? చూడు బాబు, నా కొడుకుని కాపాడావు కాబట్టి నీకు ఉన్న విషయం చెప్తాను. ఇప్పుడు మీరున్న ఇంట్లో ఇంతకు ముందు వేరే వాళ్ళు ఉండేవారు. వాళ్ళ ఇంటికి ఉత్తరాలు వస్తే ఊరి కట్టుబాట్ల ప్రకారం ఇవ్వకూడదు. అందుకే ఆ ఇంటికి వచ్చిన ఉత్తరాలన్నింటినీ దాచి 6 నెలలకు ఒకసారి ఊరు చివరికి తీసుకువెళ్ళి కాల్చేయమని మా పోస్ట్ మాస్టర్ గారు ఆర్డర్ వేశారు. అందుకే ఈ ఉత్తరాల్ని మూటగట్టి కాల్చేయడానికి తీసుకువెళ్తున్నాను. 6 నెలల్లో ఇన్ని ఉత్తరాలా? అంటే
ఆ ఇంట్లో ఎవరూ లేకపోయినా ఉన్నారు అనే ఒకే ఒక్క నమ్మకంతో ఎవరో ఉత్తరాలు రాస్తున్నారన్నమాట. అంత నమ్మకంగా ఎవరికి ఉత్తరాలు రాస్తున్నారు? ఎందుకు రాస్తున్నారు? ఒక్కసారి చూడాలి. అయ్యో బాబు, ఊళ్ళో వాళ్ళకి తెలిసిందంటే నన్ను చంపేస్తారు బాబు. ముఖ్యంగా ఆ అఖిలాండేశ్వరికి తెలిస్తే అంతే. నా బిడ్డను కాపాడినందుకు మీ రుణం ఏదో విధంగా తీర్చుకుంటాను. నా ప్రాణాలు పోయే పని మాత్రం చేయొద్దయ్యా. నువ్వు నా రుణం తీర్చుకోవాల్సిన అవసరమే లేదు. ఈ ఉత్తరాలు ఇవి చాలు. ఇన్ని ఉత్తరాలు ఒకే ఇంటికి ఆగకుండా వస్తున్నాయంటే అవతల వాళ్ళకి అవసరమో అభిమానమో ఆపదో. అవసరమైతే 2-3 ఉత్తరాలకి సమాధానం రానప్పుడే రావడం ఆగిపోతాయి. అభిమానమైతే 1 నెల 2 నెలలో చూస్తారు. కేవలం ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆపద తప్పే వరకు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. నాకు తెలిసి ఈ ఉత్తరాలు రాసేవాళ్ళు ఏదో ఆపదలో ఉన్నారు. అందుకే ఈ ఉత్తరాలు నాకివ్వు. అందులో ఏముందో, ఎవరికి ఏం అవసరం ఉందో నేను చూసుకుంటాను.